అండి వెల్కమ్ టు ఇన్ఫో. మొత్తానికైతే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం పెద్ద శంకరంపేట మండలం పరిధిలోని చీర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నియోజకవర్గానికి అదనంగా ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోరినట్టు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తూ ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదవ్, తహసీల్దార్ అలాగే వీళ్ళందరూ పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి పకడ్బందీగా అంటే ఎలాంటి అవకతవకలకు ఇది కాకుండా మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అయితే పేదలకు అందేలా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదైతే చెప్పారు. అలాగే వీరికి సంబంధించి వీరి నియోజకవర్గానికి అదనంగా ఇండ్లు కూడా కేటాయించాలని చెప్పేసి మెదక్ కలెక్టర్ గారు కోరడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ గతంలోనే మెదక్లో స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఇంప్లిమెంట్ అయితే అయిపోయింది. ఈరోజు నుంచి సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే అయిపోతుంది. దాదాపు ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ అయితే పెట్టుకున్నారో వారందరికీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి మీ వివరాలు సేకరిస్తారు. ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అంటే దాదాపు జనవరి 15 తర్వాత ఈ అర్హుల జాబితా అయితే సిద్ధమైతే చేస్తారో ఆ జనవరి 15 తర్వాత ఒక్కొక్కరు అకౌంట్లో ఈ ఏదైతే వాళ్ళు స్లాబులు చెప్పారో దాని ప్రకారంగా ఈ అమౌంట్ అయితే వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత మిగతా విషయాలు అయితే మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను పూర్తి సమాచారంతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫో.